రాష్ట్రానికి వచ్చి మీటింగ్ పెడుతూ ఆ మీటింగ్లో పలు సూచనలు చేయటం జరిగింది సార్. ఈ పలు సూచనలు ప్రధానమంత్రి గారు ఒకవేళ ఇదే నిజంగా భారతదేశం గురించి చెప్తూ ఆయన ఈ 10 సూచనలు చెప్పేటప్పుడు మన్ కీ బాత్ అనే ఒక కార్యక్రమం ఉంది కదా సార్ ప్రధానమంత్రి గారిది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు ఇదిగో నేను ఇలా తెలంగాణ వెళ్లాల్సి ఉన్నా సరే ఖర్చు తగ్గించడం కోసం నేను మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వదలుచుకున్నానని చెప్పుకున్నట్టయితే ఒక ప్రజలకు కూడా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచే మొదలు పెట్టారని చెప్పేసి చెప్పొచ్చు. అలాగే అక్కడి నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. సరే ఆరోగ్య పరిస్థితులను సమీక్షించి ఆయన ఆరోగ్యాన్ని బాగుండాలని కోరుకుంటూ పరామర్శించినటువంటి పరిస్థితి. ఓకే, పరామర్శించిన సందర్భంలో అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతీస్తా ఉన్నారు, మీరు తలా ఒక విమానం వేసుకొని రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చి పోతా ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ తగ్గించుకోండి అని చెప్పినట్టయితే నిజంగానే వాస్తవాలే మాట్లాడినటువంటి పరిస్థితిని మనం అనుకోవచ్చు. ఏమైనా సరే సార్, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానమంత్రి గారు గట్టిగా చెప్పున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరిగేది. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆ ఇజ్రాయెల్ ఇరాన్కి జరుగుతున్నటువంటి యుద్ధం సందర్భంగా ఉన్నటువంటి ఇబ్బందులు కొంత మాట వాస్తవమైనప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు రాబోయే రోజుల్లో లాక్డౌన్ ఏమన్నా మళ్ళీ ప్రకటిస్తారా, లేకపోతే నలుగురు ఒక్కరిలో పొమ్మనంటే మరి చంద్రబాబు నాయుడు గారిను పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ కూడా ఒకటే హెలికాప్టర్లో వచ్చేసి అంటే నేను ఎందుకు వీళ్ళనే చెప్తున్నానంటే మరి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి వీళ్ళు పోయి రోజు హైదరాబాద్లో పని సార్. వీళ్ళకి ఇక్కడ సొంత ఇళ్ళు ఉన్నాయి, సొంత ఆఫీసులు ఉన్నాయి. సరే పవన్ కళ్యాణ్ గారు చిన్నపరెడ్డి గారు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి 10 సూచనలు కరెక్టా కాదా? మీరు ఎంతసేపు అంటే డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడినా కూడా మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడికి మెలకు పెడతారు. ఓకే, మీ వాదన పక్కన పెట్టండి, అది మళ్ళీ ఎండింగ్లో మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. ఎవరు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు, ఎవరు మోడీ చెప్పినటువంటి 10 సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నారు, అలాగే మోడీ ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. బట్ ఆయన చెప్పినటువంటి 10 సూత్రాలని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఆయన చెప్పింది కరెక్టా కాదా? అలా చెప్పడం వల్ల నిజంగా ప్రజలు హర్షిస్తారా లేదా? ప్రతి సందర్భంలో కూడా మోడీ గారు తీసుకొచ్చి ప్రజల మీద భారం నెట్టేస్తున్నాడు తప్ప ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల విషయంలో సరిగా చేయట్లేదు అనేటటువంటి వాదన ఉంది. అది నిజమా కాదా? దాని గురించి మాట్లాడండి సార్. సార్ నేను అదే కదా చెప్తుంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఖర్చు పెట్టేటటువంటి విధానాన్ని చూపిస్తూ, అలాగే ఇతర దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం, యుద్ధం పరిస్థితుల నుంచి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్న మాట వాస్తవం అయినప్పటికీ కూడా భారతదేశం అంత దిగజారిపోయో లేకపోతే తినడానికి లేని పరిస్థితుల్లోనో లేకపోతే ఆయిల్